సిలిగురి కారిడార్ అనేటువంటిది మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని అంటున్నాం. దీనినే వ్యూహాత్మకమైనటువంటి కారిడార్గా చెప్పడం జరుగుతుంది. అసలు కారిడార్ అంటే ఏంటి అని అంటే డౌట్ ఉంటుంది. సో ఏదైనా ఒక ప్రాంతానికి ఎంట్రీ లాంటి దానినే కారిడార్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. ఇంకా సింపుల్గా సింప్లిఫై చేసి చెప్పాలి అని అంటే మన ఇంట్లోకి దారి నుంచి ఉన్నటువంటి ప్రధాన గుమ్మాన్ని లేదా ప్రధానమైనటువంటి దర్వాజా ఏదైతే ఉంటుందో లేదా ఇంపార్టెంట్ డోర్ ఏదైనా ఉంటుందో దాన్ని కారిడార్ అని అనుకోవచ్చు, అర్థం చేసుకోవడానికి చెప్తా ఉన్నా. సో ఇలానే సిలిగురి కారిడార్ అనేది మరి ఎక్కడ ఇంపార్టెన్స్ని కలిగి ఉన్నది అని అంటే భారతదేశానికి ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. సో వీటినే మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని అంటాం. సో భారతదేశాన్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్తో కనెక్ట్ చేస్తున్నటువంటిదే సిలిగురి కారిడార్ అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీనినే భారతదేశానికి సంబంధించినటువంటి ఈ సిలిగురి కారిడార్ని ఏమని పిలుస్తారు అని అంటే చికెన్ నెక్ అని పిలుస్తారు. సో కోడి మెడ చికెన్ నెక్ అని పిలుస్తారు. దీన్ని ఏ ఆకారంతో పోలుస్తారు అని అంటే కుక్క మూతి ఆకారంతో కూడా పోలుస్తారు. ఈ సిలిగురి కారిడార్ అనేటువంటిది ఏ స్టేట్లో ప్రధానమైనటువంటిది అని అంటే ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కీలకమైనటువంటిది. సో ఇది ఈశాన్య భారతదేశంతో భారత్ని కలుపుతున్నటువంటిది సిలిగురి కారిడార్. వ్యూహాత్మకంగా స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఈ కారిడార్కి సంబంధించి ఎంత వెడల్పుతో ఇది ఉంటుంది అని అంటే 20 నుంచి 22 కిలోమీటర్ల వెడల్పుతో మాత్రమే ఈ కారిడార్ ఉంటుంది. సో ఈ కారిడార్ అనేది వ్యూహాత్మకమైనది. ఇది భారతదేశంతో పాటు ఏ దేశాల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ భారతదేశానికి సంబంధించి చుట్టుపక్కల దేశాలు ఏ దేశాలతో ఇది వ్యూహాత్మకమైనది అని అంటే భూటాన్, నేపాల్, చైనా, బంగ్లాదేశ్, ఇలా ఈ దేశాల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సిలిగురి కారిడార్ అనేది భారత్కి వ్యూహాత్మకమైనది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ సిలిగురి కారిడార్ అనేటువంటిది ప్రధానంగా తేయాక్కి అంటే టీ తోటలకి, అలాగే టింబర్కి, అటవీ ఉత్పత్తులకి, దీనితో పాటు టూరిజంకి, పర్యాటక రంగానికి ప్రత్యేకమైనటువంటిదిగా మనం గుర్తించాల్సి ఉంటుంది.